బుజ్జి, నాకు నిన్నటి నుంచి ఒకటే ఆలోచన. ఏంటి, నా గురించేనా? అయ్యో కాదండి, లక్షలాది మంది దర్శించుకునే పూరి జగన్నాథుడు ఒకప్పుడు నీలమాధవుడుగా రహస్యంగా పూజలు అందుకునేవాడంట. అసలు ఆ కథ ఏంటి? సరే చెబుతాను. అది కృతయుగం. భారతదేశాన్ని పరిపాలిస్తున్న వారిలో ఇంద్రద్యుమ్నుడు అనే పేరు గొప్పగా వినిపిస్తూ ఉండేది. అయితే ఇంద్రద్యుమ్న మహారాజు ఒక ప్రత్యేకమైన ఆలయం కట్టాలి అని, అక్కడ కొలువైన దేవుడు కూడా ప్రపంచంలో ఎక్కడా ఉండకూడదు. అయితే ఒక రాత్రి ఆయన కలలో దివ్య స్వరం వినిపించింది. నువ్వు వెతుకుతున్న దైవ స్వరూపం నీ రాజ్యంలో లేదు. నీలాచల పర్వతంపై నీలమాధవుడిగా ఉన్న నన్ను వెతికిరా. రాజు నలుగురు పండితులను 4 దిక్కులకు పంపించాడు. 3 పండితులు ఖాళీ చేత్తో తిరిగొచ్చారు. 4వ వ్యక్తి మాత్రం విద్యాపతి. ఆయన మాత్రం తిరిగి రాలేదు. ఆయన అడుగులు అడవిలోకి తీసుకువెళ్ళాయి. అక్కడి నుంచి పూరి జగన్నాథుడి చరిత్రలోని అత్యంత రహస్యమైన అధ్యాయం ప్రారంభమైంది. అతను దట్టమైన అడవుల్లోకి ప్రవేశించాడు. చుట్టూ చెట్లు, తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీరు లేదు. కానీ నిరంతరం ఆ నీలమాధవుడి కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి, కానీ నీలమాధవుడి జాడ దొరకనే లేదు. ఆకలి, దాహం, చివరికి శక్తి నశించి నేలపైన కుప్పకూలిపోయాడు. అప్పుడే గొర్రెల కాపరి బాలుడు వచ్చి తన దగ్గర ఉన్న పాలను విద్యాపతికి ఇచ్చాడు. కొద్దిసేపటికి విద్యాపతికి స్పృహ వచ్చింది. ఎదురుగా ఆ బాలుడు నిలబడి ఉన్నాడు. ఆ బాలుడు నవ్వుతూ, నువ్వు వెతుకుతున్నది చాలా దగ్గరలోనే ఉన్నది అని చెప్పి ఒక్కసారిగా అదృశ్యమైపోయాడు. అయితే ఆ బాలుడు ఎవరు? చెబుతా. అప్పుడు ఆయనకు అర్థమైంది, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆయనకి దారి చూపించాడు అని. కొద్ది దూరం వెళ్ళగానే లలిత అనే యువతి కనిపించింది. ఆమె విద్యాపతిని చూసి, మీరు ఎవరు? ఈ ప్రమాదకరమైన అడవిలో ఎందుకు తిరుగుతున్నారు అని అడిగింది. నేను ఒక పవిత్రమైన ప్రదేశాన్ని వెతుకుతున్న యాత్రికుడిని అని చెప్పాడు. అప్పుడు లలిత తన ఇంటికి తీసుకువెళ్ళింది. అక్కడే విద్యాపతి జీవితాన్ని మార్చేసిన వ్యక్తిని కలిశాడు. ఆయనే కోయవంశ నాయకుడు లలిత తండ్రి విశ్వావసు. ఓహో, మన ముందు వీడియోలో విశ్వావసు వంశస్థులని చెప్పారు, వీళ్ళేనా? కరెక్ట్ గా చెప్పావు, బాగానే ఫాలో అవుతున్నావు. సరే, విశ్వావసు విద్యాపతికి ఆతిథ్యం ఇచ్చాడు. అయితే ఒక్క విషయం మాత్రం విద్యాపతికి అస్సలు అర్థం కావట్లేదు. ప్రతి రాత్రి విశ్వావసు చేతిలో ఒక కాగడా పట్టుకుని ఎవ్వరికి చెప్పకుండా అడవిలోకి వెళ్ళేవాడు. అలాగే తెల్లవారుజామునే తిరిగి వచ్చేవాడు. కానీ ఆయన వచ్చేటప్పుడు ఆయన దగ్గర నుండి సుగంధ పరిమళం వచ్చేది. అయితే ఆయనే నీలమాధవుడి దగ్గరకు వెళ్తున్నాడేమో. ఖచ్చితంగా. విద్యాపతికి కూడా అదే అనుమానం వచ్చింది. ఆ ఒక్క అనుమానమే కొన్ని వేల సంవత్సరాల నీలమాధవుడు రహస్యానికి తలుపులు తెరవబోతుంది. అయితే విద్యాపతి నీలమాధవుడి జాడ కనుక్కున్నాడా? పార్ట్ 3 అని కామెంట్ చేయండి. జై జగన్నాథ.